సార్వజనిక్ గణేష్ మండలి రథయాత్ర దుబ్బా ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఆ రథయాత్రకి సంబంధించి పోలీస్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంటో ఫైర్ సిబ్బంది కూడా చాలా ఇంపార్టెంటు. నా పేరు నరసింహరావు, ఫైర్ ఆఫీసర్ నిజామాబాద్. మేము నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడూ రథం వెనుకనే ఉంటూ మా యొక్క విధులు నిర్వహిస్తుంటాము. ఇక్కడ నుంచి పడితే మన గణపతుల బావి వరకు దీని రథం వెనుక జనరేటర్ వెనుక మేము, మా తర్వాత అంబులెన్స్, మేము మాది ఎప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మళ్ళీ ఎప్పుడు వాటరు మరియు ఫైర్ యంత్రాంగాలు అన్నిటితో మళ్ళీ దీనికి కొత్తగా రెండు మిస్ట్ బుల్లెట్లు చిన్న స్పార్క్ వచ్చినా కానీ అప్పటికప్పుడే అగ్ని ప్రమాదాలు కట్ చేయడానికి వీలుగా మా యొక్క విధులు నిర్వహిస్తుంది. ఇప్పుడు మిస్ట్ బుల్లెట్ అంటే అది అడ్వాన్స్ టెక్నాలజీ సార్? అది మన మిస్ట్ బుల్లెటే కరెక్టే. దానికి 2 సిలిండర్లు ఉంటాయి. ఓకే, ఒక 2 మనుషులు ఉంటారు. అయితే 2 సిలిండర్లు గ్యాస్ ఉంటుంది, ఫోమ్ అనే ఉంటుంది. అప్పటికప్పుడే ఎలక్ట్రిక్ ఫైర్ మీద అది పోసినా కానీ మనకు స్టార్ట్ కలగదు. అది ఫోమ్ అన్నట్టు, అది లేటెస్ట్. అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు? నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి అయితే అది అపాయింట్మెంట్ అయ్యి 39 సంవత్సరాలు అవుతుంది. గత వివిధ స్టేషన్లో ఒక 10 సంవత్సరాలు పోయొచ్చిన. అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు అటువంటి ఫైర్ మనదైతే ఫైర్ ఇంజన్ అనేది వెనకాల ఉంటుంది, రథం వెనకాల. ఇప్పటి వరకు ఎప్పుడన్నా కానీ ఫైర్ ఇంజన్ అవసరం ఎప్పుడన్నా వచ్చిందా? చాలా మంచి ప్రశ్న అండి. మేము కూడా కోరుకుంటాం ఏంటంటే అటువంటి కావద్దు, ఇప్పటిదాకా కాలేదు కూడా, ఇక ముందు కూడా కావద్దు కూడా అని చెప్పేసి మేము సార్వజనిక గణేష్ మండలి నుంచి చాలా మంచిగా శోభయాత్రగా పోతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క ప్రెస్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా యొక్క అగ్నిమాపక శాఖ నిజామాబాద్, మా యొక్క సిబ్బంది, డ్రైవర్ ఆపరేటర్ శ్రీనివాస్, సుభాష్ అండ్ కిరణ్, సతీష్, వీరందరూ ఎప్పుడు మేము ఖాళీ ఫైర్ ఇంజన్ ఉన్నది కానీ ఓన్లీ డ్రైవరే ఉంటాడు. మేము దాంతో పాదయాత్ర చేస్తూ ఉంటారు ప్రొటెక్షన్. ఎందుకంటే చెప్పలేము కదా, చిన్న స్పార్కులు అయితే అది పెద్దగా కావచ్చు. రేపు అగ్గిపుల్లతో సమ్ లాక్స్, సమ్ కరోడ్స్ లాస్ కావచ్చు. అందుకోసం మా యొక్క ఏమైందంటే పబ్లిక్స్ రక్షించడం, ఆస్తిని రక్షించడం మా యొక్క కర్తవ్యం. మన ఫైర్ ఇంజన్ది అవసరం రాలేదు సార్, ఏమంటున్నారంటే ఆ అవసరం రావద్దు అని కూడా కోరుకుంటున్నారు. ఆ దేవుడి దయ వల్ల మనం కూడా అదే కోరుకుందాము. మన ఇది సంగతి ఛానల్ ద్వారా సార్ వాళ్ళకి కూడా మనము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఫస్ట్ ఇది సంగతి వారికి మా యొక్క అగ్నిమాపక శాఖ తరఫు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.